ఈ ఫోటోలో అయితే మా నాన్న అండి. మా ఇంటి పేరు వచ్చేసి ప్రత్తిపాటి అండి. మా నాన్న పేరు వచ్చి రామారావు అండి. మా అమ్మాయి అండి, మా అమ్మ పేరు వచ్చేసేసండి బేబీ అండి మా అమ్మ పేరు. మా నాన్న మా అమ్మ అయితే కలిసి అయితే ఫోటో దిగారండి. తర్వాత ఫోటో వచ్చేసేసి మా అమ్మ వాళ్ళ చెల్లి, మా చిన్నమ్మ వాళ్ళ పిల్లలు, అలా అల్లుడు కోడలండి. శుభలక్ష్మి మా అమ్మ మా చెల్లి అండి. ఈ ఫోటో అయితే నేనండి. ఈ ఫోటో వచ్చేసి రేషన్ కార్డుకి అయితే దిగామండి మేము ఫోటో. ఈ ఫోటోలోనైతే రిషికి అయితే 7 సంవత్సరాలండి, ప్రవీణ్కి అయితే 5 సంవత్సరాలండి. ఇదిగోండి ఈ ఫోటోలో అయితే రిషి, ప్రవీణ్ అయితే కొంచెం పెద్ద అయిన ఫోటోలు అండి ఈ ఫోటోలు. ఈ ఫోటో వచ్చేసి ఇంకో ఫోటో అండి ఇది. ఇదేమో ఫుల్ ఫోటో అండి, అదేమో హాఫ్ ఫోటో అండి. ఈ ఫోటో వచ్చి ఇంకో ఫోటో అండి, ఇది కూడా ఫుల్ ఫోటోనండి. ఇది రిషిది హాఫ్ ఫోటో అండి. ఇది చూడండి ఎంత బాగున్నాడు అక్కడ రిషి. ఇక్కడ ప్రవీణ్ అండి ఫోటో. ప్రవీణ్ ఈ ఫోటో తీసేటప్పుడు అయితే బాగా పేసి పెట్టేసాడండి. అప్పుడు దిగిన ఫోటో అండి ప్రవీణ్. 6వ తరగతికి ఆ ఫోటోలు కావాలంటే దిగిన ఫోటో అండి. ఈ ఫోటోలోనైతే శుభలక్ష్మి అమ్మ నాన్న అండి మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్ళారండి. ఆ ఫోటో అండి. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారండి ఈ ఫోటోలో అయితే. ఈ ఫోటోలో వచ్చేసి శుభలక్ష్మి పెద్దక్క అండి, పెద్దక్క వాళ్ళ బావ అండి ఫోటోలో. ఈ ఫోటోలో వచ్చేసి శుభలక్ష్మి రెండో అక్క అండి, వాళ్ళ బావ. శుభలక్ష్మి రెండో అక్కదైతే సుభద్రపాలెం అండి. శుభలక్ష్మి తమ్ముడు అయితే వస్తాడు కదండి, పండు తమ్ముడు అంటారు కదండి. ఆ తమ్ముడు శుభలక్ష్మి వాళ్ళ తమ్ముడు అలా అన్నయ్య అండి. పెళ్లి ఫోటో అండి ఇది. ఇందులోనైతే శుభలక్ష్మి వాళ్ళ అమ్మకోదం ఉందండి. ఇందులోను వాళ్ళ అమ్మతో పాటు వాళ్ళ తోటికోళ్ళు కూడా ఉన్నారండి ఫోటోలోనైతే. బాగా పాత ఫోటో కదండి, అందుకని సరిగ్గా క్లారిటీగా కాపాడతలేదండి. ఇదిగోండి ఈ ఫోటోలో అయితే మనకైతే శుభలక్ష్మి వాళ్ళ తమ్ముడు అండి చంద్రరావు. 9 సంవత్సరాల వయసులో ఫోటో అండి ఇది. చూడండి అసలు మనకైతే ఏం కనిపించలేదు. ఈ ఫోటో అయితే శుభలక్ష్మి వాళ్ళ పెద్ద అక్కలో పిల్లండి పిల్ల. అదేండి వాళ్ళ తమ్ముడికి అయితే చేస్తున్నారు కదండి, ఆ పిల్ల అండి. చిన్నప్పుడు ఫోటో అండి పిల్ల, ఫుల్ ఫోటో అండి. ఇదిగోండి ఈ ఫోటో వచ్చేమో హాఫ్ ఫోటో అండి. శుభలక్ష్మి వాళ్ళ అక్కల పిల్ల అండి, పెద్ద అక్కల పిల్ల. ఈ ఫోటో వచ్చేసి మనకి శుభలక్ష్మి వాళ్ళ పెద్ద అక్కలో పిల్లోడండి. ఈ ఫోటో వచ్చేసి శుభలక్ష్మి వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్ల అండి, సత్యవతి వాళ్ళ పిల్ల యాస్మిని ఫోటో చిన్నప్పుడుది. ఇక్కడైతే రిషి అయితే 5వ నెలలోనండి ఈ ఫోటో అండి. ఈ ఫోటోలోనైతే రిషికి అయితే 4వ నెల అండి. కళ్ళజోడు చూడండి ఎలా పెట్టుకుని అంత స్టైల్గా దిగాడు అప్పుడే రిషి అయితే. ఇదిగోండి మా చెల్లి అండి. మా చెల్లి వాళ్ళ ఊరు వచ్చేసేసండి అనపరెడ్డిపల్లి అండి. అనపరెడ్డిపల్లి అంటే మనకు వచ్చేసేసి వాళ్ళది తెలంగాణ అండి, కొత్తగూడెం జిల్లా అండి. ఇదిగోండి ఈ ఫోటో అయితే మా చెల్లిదేనండి, ఎంగేజ్మెంట్కి అండి మా చెల్లి ఫోటో. శుభలక్ష్యానికి అయితే సొంత ఆడపడుచు అండి మేము, మా చెల్లి అండి, మా సిస్టర్ అండి. ఇదిగోండి మా చెల్లెలు ఆయన అండి. మా చెల్లెలు ఆయన పేరు వచ్చేసండి పుల్లారావు అండి, సిద్ధుల పుల్లారావు అండి. ఇంటి పేరు సిద్ధులండి, పేరేమో పుల్లారావు అండి. మా చెల్లి పేరేమో సురేఖ అండి. ఎంగేజ్మెంట్కి అండి ఈ ఫోటో. మా బావగారు మా చెల్లి అండి ఈ ఫోటోలో కనిపించే ఇద్దరునండి. మా చెల్లెలో వాళ్ళ అబ్బాయి అండి, పేరు వచ్చేసి సాత్విక్ అండి. మా చెల్లెలకైతే 2 పిల్లలు పుట్టారండి.
ఫస్ట్ బాబు అండి, తర్వాత పాప అండి. సంవత్సరంలోపు ఫోటో అండి. ఫోటో అయితే మా పిల్లోడి ఫోటో అయితే అండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరండి సాహితీ అండి. మా చెల్లెల పాప అండి. ఇప్పుడేమో 5th క్లాస్ చదువుతుందండి. 6వ నెలలోనైతే అన్నప్రాసన అయితే చేశారండి. ఆ ఫోటో అండి మా పిల్ల ఫోటో అండి. ఫోటో ఇదిగోండి. అన్నప్రాసనకి అయితే కార్డు అయితే ప్రింట్ చేశారండి. బంధువులందరికీ ఇస్తాకండి. ఇందులో మా పిల్ల ఫోటో ఉందండి. ఇదిగోండి. ఈ ఫోటోలో అయితే మా చెల్లి అండి. మా చెల్లి అంటే సూర్యకి అండి పేరు. శుభలక్ష్యానికి అయితే ఆడపడుచండి. 5వ సంవత్సరం అండి. ఫోటోలో చూసారండి చిన్నప్పుడు ఎంత బాగుందో మా చెల్లి. ఇదిగోండి రిషి ఎక్కడ చూసారండి జోబులో చేయట్టుకి ఎంత స్టైల్గా దిగాడో రిషి. ఈ ఫోటోలోనైతే మనకైతే మా అమ్మ ఉందండి ఫోటోలో. అలాగే మా అమ్మలో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా ఉందండి. మా అమ్మని కన్నా వాళ్ళ అమ్మ కూడా ఉందండి ఈ ఫోటోలో. ముసలావిడండి చూడండి, ఫ్రంట్లో ఉంది కుర్చీలో. తర్వాత మా అమ్మమ్మలో చెల్లెలు వాళ్ళ అక్క కూడా ఉన్నారండి. అలాగే మా తాతలో తోడళ్ళు కూడా ఉన్నాడండి ఈ ఫోటోలో. ఇప్పుడు ఫోటో అండి. ఫోటో అయితే ఇలాగ కొంచెం నలిగిపోయి ఇలాగా ఉందండి ఫోటో అయితే. ఈ ఫోటోలో అయితే శుభలక్ష్మి వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి. వాళ్ళ అక్క పేరేమో సూర్యకుమార్ అండి. వాళ్ళ చెల్లి పేరేమో సత్యవతి. వీళ్ళిద్దరూ అయితే కలిసి అయితే దిగారండి ఈ ఫోటో. చూడండి అప్పుడు ఎలా ఉన్నారో వీళ్ళిద్దరూ. ఈ ఫోటోలో అయితే ఇద్దరికి ఎవరికి పెళ్ళి అవ్వలేదండి. పెళ్ళి అవ్వనప్పుడు దిగిన ఫోటో అండి ఫోటో. ఇదేమో ఇంకో ఫోటో అండి సత్యవతిది. పెళ్ళి అవ్వనప్పుడు ఫోటో అండి ఫోటో. ఈ ఫోటోలో అయితే మా అమ్మ నాన్న అండి. ఇక్కడైతే మా అక్క అండి, మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయి అండి ప్రవీణ్ అండి. ఇక్కడ ఈ ఫోటో మా పెద్ద వదిన గారు వాళ్ళ పెద్ద పిల్లాడండి. ఈ ఫోటోలో అయితే మా అబ్బాయి, మా వదిన వాళ్ళ పిల్లోడు, ఇక్కడ మా బుడ్డోడు ప్రవీణ్. ఈ ఫోటో అయితే మన ఫంక్షన్కి వెళ్ళాం కదండి, ఆ ఫోటో అండి. ఇక్కడైతే ప్రవీణ్ అండి ఫోటో. ప్రవీణ్ రిషి అండి. ఈ ఫోటో అయితే నాదే అండి. ఇక్కడ ప్రవీణ్ రిషి, ఇక్కడ కూడా ప్రవీణ్ రిషి అండి. మా అక్క ఫోటో అండి. ఇక్కడైతే మా మేనకోడలు వాళ్ళ ఫ్రెండ్స్ అండి. ఇదిగోండి మా మేనకోడలు శుభలక్ష్మి నేనండి. ఇక్కడ ఈ ఫోటో కూడా శుభలక్ష్మి నేనండి. ప్రవీణ్ ఫోటో అండి. ఫుల్ ఫోటో, హాఫ్ ఫోటో. ఇక్కడేమో నా ఫోటో అండి. ప్రవీణ్ రిషి, శుభలక్ష్మి వాళ్ళ అక్కల పిల్లండి. వాళ్ళ అక్కల పిల్ల ఒకటే అండి. ప్రవీణ్ రిషి నేనండి. రిషి ఫంక్షన్ కాడికి వెళ్ళిన ఫోటోలండి. ఇక్కడైతే ఫ్యామిలీ అందరం దిగామండి.
ఇక్కడైతే మా అమ్మది ఎంగేజ్మెంట్ అండి. అయితే ఇదిగోండి మా ఇంటి దగ్గర మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాం కదండి, మా బావాల పిల్ల అండి. అక్కడ ఫోటోలు అండి ఇవి. మా నాన్న మా అమ్మ అండి. శుభలక్ష్మి నేనండి. ఇక్కడ మా అన్నయ్య మా వదినండి. ఇక్కడేమో మా అమ్మ మా బాబాయ్ అండి. ఇక్కడేమో మా బావాలో అలా ఆవిడ వాళ్ళ పిల్లలండి. ఇక్కడ ప్రవీణ్ రిషి అండి. ఇక్కడేమో మెచ్యూర్ ఫంక్షన్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. ఆ పిల్ల ఈ ఫోటోలో ఉన్న బాబుకి అయితే 9వ నెల అండి. ఈ ఫోటోలో బాబు ఎవరో మీరే కనిపెట్టి మీరే చెప్పాలండి. కామెంట్లో పెట్టండి. ఈ ఫోటోలో బాబు అయితే మీ అందరికీ తెలిసిన మెడిసిన్ అండి. ఈ ఫోటోలో బాబుని అయితే మీరైతే కామెంట్లో అయితే పెట్టండి పేరు.